ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి జీసీసీలో జరుగుతున్న అవకతవకలపై ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రైమ్ 9 కథనాలకు స్పందించిన ప్రభుత్వం జీసీసీ ఉన్నతాధికారులు డివిజనల్ మేనేజర్ వెంకటేష్ ని శ్రీశైలం డివిజన్కు బదిలీ చేయడంతో పాటుగా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విచారణలో భాగంగా విజిలెన్స్ ఆఫీసర్ ఉమాదేవి విచారణ చేపట్టారు. చింతపల్లి డివిజన్ కార్యాలయంలో కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి బ్రాంచీల్లో డిపోల కేటాయింపులతో పాటుగా సీలేరు, చింతపల్లి పెట్రోల్ బంకుల్లో నియామకాలపై, అలాగే చింతపల్లి గ్యాస్ గోడౌన్ నియామకాలపై విచారించారు. మరోవైపు దీనిపై డివిజనల్ మేనేజర్ బుక్కా వెంకటేష్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, తన పరిధిలో ఖాళీగా ఉన్న డిపోల్లో పని సర్దుబాటు కోసం తాత్కాలిక నియామకాలు చేపట్టినట్టుగా తెలిపారు. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ రుజువు అయితే నేను దేనికైనా శిక్ష కానున్నానండి. అయితే అనువాద కారణాల వల్ల ఆ డిపోలు వాళ్ళకి ఎలర్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకోసం ఎలర్ట్ చేయవలసి వచ్చిందంటే, ఇదివరకైతే సేల్స్మెన్లు ఒక డిపోకు ఒక సేల్స్మెన్ 3-4 చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా సరే ఒక్కరికే తంబు సిస్టమ్ ఉంది. ఆ తంబు సిస్టమ్ని అనుసరించి అక్కడ లోకల్ ఉన్న పర్సన్కి, లోకల్ కుర్రోడికి తప్పితే ఎక్కడ నుండో పాడేరు వాళ్ళకో, లేకపోతే జీమడుగుల వాళ్ళకో, లేకపోతే ఎక్కడ వాళ్ళకో వచ్చి అక్కడ వేయటం లేదండి. తాజాంగ్ డిపో కోసం ఉదాహరణగా మీరు చెప్పారు. అది పక్కన నియర్ బై ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లంబసింగ్ రోడ్డు వేసాం. అంతేగాని మనం ఏం కూడా దూరంగా వేయలేదు. అది కూడా 5,000 రూపాయల ఆండోరీ జీతం, లేకపోతే అక్కడికి వచ్చే కమిషన్ తీసుకోవడానికి తప్పితే కానీ అది ఉద్యోగం అయితే కాదని. నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ రుజువు అయితే నేను దేనికైనా శిక్ష కానున్నానండి. అయితే అనువాద కారణాల వల్ల ఆ డిపోలు వాళ్ళకి ఎలర్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకోసం ఎలర్ట్ చేయవలసి వచ్చిందంటే, ఇదివరకైతే సేల్స్మెన్లు ఒక డిపోకు ఒక సేల్స్మెన్ 3-4 చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా సరే ఒక్కరికే తంబు సిస్టమ్ ఉంది. ఆ తంబు సిస్టమ్ని అనుసరించి అక్కడ లోకల్ ఉన్న పర్సన్కి, లోకల్ కుర్రోడికి తప్పితే ఎక్కడ నుండో పాడేరు వాళ్ళకో, లేకపోతే జీమడుగుల వాళ్ళకో, లేకపోతే ఎక్కడ వాళ్ళకో వచ్చి అక్కడ వేయటం లేదండి. తాజాంగ్ డిపో కోసం ఉదాహరణగా మీరు చెప్పారు. అది పక్కన నియర్ బై ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. లంబసింగ్ రోడ్డు వేసాం. అంతేగాని మనం ఏం కూడా దూరంగా వేయలేదు. అది కూడా 5,000 రూపాయల